హలో, అందరికీ నమస్కారం. మీ ప్రసాద్ మీకు జోకులు ప్రసాదిస్తారు. మీకు జోకులు ప్రసాదించిన తర్వాత మీరు నాకు నవ్వులు ప్రసాదించండి. ఇప్పుడు జోకుల్లోకి వెళ్దామా? పూర్తి పల్లెటూరు వాడు టౌన్కి వెళ్తాడు. టౌన్కి వెళ్ళి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, సార్ సీన్ గార్డ్ కావాలి అని అడుగుతాడు. వెంటనే షాపు ఓనరు, ఈరోజు సీన్ గార్డ్ సెలవు పెట్టాడు, రేపు రా అంటాడు. వెంటనే మళ్ళా, సార్ నాకు సీన్ గార్డ్ కావాలని. నీకే కదా చెప్పేదే, వాడు ఈరోజు సెలవు పెట్టాడని చెప్పా, రేపు రాబో అంటాడు. మళ్ళా వీడు పదే నాకు సీన్ గార్డ్ కావాలి అంటాడు. వెంటనే వీడికి భలే ఇసుగు పుడుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు పొమ్మంటే అని చెప్పి ఇసుక్కుంటాడు. అప్పుడు వెంటనే పాపం షాపులో ఉండి ఇంకొక షాప్ కీపర్ ఉంటాడు, ఇంకొక షాపులో పనిచేస్తుంటే సేల్స్ బాయ్. వెంటనే అతను ఈ సంభాషణ అంతా విని ఓనర్తో, సార్ అతనికి కావాల్సింది సీన్ గార్డు కాదు, అతని ఫోన్కి స్క్రీన్ గార్డు సరిగ్గా అడగడం లేదు. స్క్రీన్ గార్డు బదులు సీన్ గార్డు అంటున్నారు. వీడేమో సీన్ గార్డు రాలేదంటున్నారు. అతనికి కావాల్సింది స్క్రీన్ గార్డ్ సార్, సీన్ గార్డు కాదు అంటాడు. వెంటనే వీడు నాకు అదే కావాలి అంటాడు. వెంటనే ఓనరు చిరాగ్గా వాడికి కావాల్సింది ఏదో చూడవా అని చెప్పి వాడికి చెప్తాడు. అంతే. మనం అడిగే దాంట్లో సరిగ్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడగాల, లేకపోతే ఇట్లాంటి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఒక భార్య భర్త ఇంట్లో ఉంటారు. భర్త ఏమో బిజీగా ఉంటాడు. వెంటనే ఫోన్ ట్రింగ్ అని మోగుతుంది. వెంటనే భార్య ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల పక్క నుంచి వాళ్ళ కూతురు, అమ్మా ఏంటి చెప్పు అంటే, అమ్మా ఏం లేదమ్మా, మీ అల్లుడు గారికి సంక్రాంతికి బియ్యం డబ్బులు కావాలట అని మళ్ళీ రెండోసారి చెప్తుంది. ఏంది అంత దరిద్రంగా ఉన్నారా, బియ్యానికి కూడా డబ్బులు లేకుండా? మొన్ననే కదా 2 కట్టలు పంపించేది పోయిన నెలలో, అంత దరిద్రంగా బియ్యానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నారా అని చెప్పి పాపం కొంచెం బాధపడుతుంది. ఇదంతా వింటున్న తండ్రి వెంటనే ఫోన్ తీసుకొని, అమ్మా చెప్పడం సరిగ్గా చెప్పమ్మా, బియ్యం డబ్బులు కాదు, అల్లుడు గారు కోరింది BMW కార్ అమ్మా, చాలా చిన్న కోరాడమ్మా సంక్రాంతికి అని చెప్పి భార్యకి చెప్పి, అల్లుడు గారు చాలా చిన్న కోరిక కోరాడు సంక్రాంతికి, మనం ఇప్పుడు BMW కార్ ఎక్కడ చేస్తామని చెప్పు అని చెప్పి భార్యతో పాపం బాధపడుతుంది. కాబట్టి మనం చెప్పే దాంట్లో వినే దాంట్లో అర్థం చేసుకోవాలి. అసలు ఆమెమో కూతురేమో బియ్యానికి డబ్బులు లేవని చెప్తుంది, కానీ యాక్చువల్గా BMW కారు కావాలి, అది విషయం, చిన్న కోరిక. ఒక పల్లెటూరు వాడు పట్టణానికి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్తాడు. షాపింగ్ మాల్లో అన్ని షాపులు చూస్తూ ఒక రేడియో షాప్కి వెళ్తాడు. రేడియో షాప్కి వెళ్ళి అక్కడ రేడియోలన్నీ అమాయకంగా అదే పనిగా కన్నార్పకుండా చూస్తుంటాడు. వెంటనే షాప్ ఓనరు, ఏం కావాలా అని అడుగుతాడు. నాకు ఒక మంచి రేడియో కావాలా వినేదానికి అంటాడు. వెంటనే షాప్ ఓనరు అన్ని రేడియోలు చూపించి, ఈ రేడియో తీసుకోండి, ఇది మేడ్ ఇన్ అమెరికా అని అడుగుతాడు. వెంటనే ఈ పల్లెటూరు వాడికి అమెరికా అనే పదం వినంగానే, అబ్బా ఇక్కడ కూడా అమెరికా రేడియోలు దొరుకుతున్నాయి అని చెప్పి, ఎంత అదృష్టం అని చెప్పి వెంటనే వాడు, సార్ నాకు ఆ రేడియో కావాలి, ఎంత చెప్పండి అంటాడు. ఈ రేడియో $500 అంటాడు. వెంటనే ఇంక బేరం ఆడకుండా, అమెరికా అనే పదం వాడిలే, అందుకని బేరం గీరం ఏం ఆడకుండా, సార్ నాకు ఆ రేడియో టెస్ట్ చేసి ప్యాక్ చేసి సార్ అని చెప్పి $500 ఇచ్చేస్తాడు. వెంటనే పల్లెటూరుకి తీసుకెళ్ళిపోతాడు. పల్లెటూరుకి తీసుకెళ్ళి సాయంత్రం భార్య పిల్లకాయలు అందరు దిగి ఉండగా ఆ రేడియో ఆన్ చేస్తాడు. ఆన్ చేస్తే తర్వాత ఏమవుతుందేమో
మళ్ళీ పక్క రోజు ఉదయం అదే టైంకి వచ్చి, ఏమండి మేమే దొరికాము మీకు మోసం చేయడానికి, మా పల్లెటూరు వాళ్ళము, ఎంత మోసం చేస్తారండి, మోసం చేయడానికి పల్లెటూరు తప్పించి మీకు ఎవరు దొరకరని. అప్పుడు షాప్ ఓనర్ ఉండి, ఏమైంది అసలు చెప్పే విషయం ఏంటంటే, మీరేమో నాకు అమెరికా రేడియో అని అంటగట్టారు, నేను ఇంటికి పోయి మా పిల్లకాయలు భార్య అందరం పెట్టుకొని ఎంతో సంతోషంగా ఉల్లాసంగా పెట్టుకొని ఆన్ చేయగానే ఒక ఆమె వచ్చి దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పింది. దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అనగా నాకు డౌట్ వచ్చేసేసింది. వెంటనే అది ఇండియా రేడియో, మీరేమో అమెరికా అని చెప్పారు, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అంటే ఇండియా రేడియో కదా, మీరేమో నాకు అమెరికా అని అంటారు, కాబట్టి నాకు ఈ రేడియో వద్దుపో అంటాడు. కాబట్టి మనం చెప్పే దాంట్లో కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఇది ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి. కాబట్టి మనము చెప్పేటువంటిది పర్ఫెక్ట్గా చెప్తే ఇట్లాంటి ఇబ్బందులు లేవు. వాడేమో దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అనగానే ఇండియా రేడియో అనుకుంటున్నాడు, కానీ యాక్చువల్గా అది మేడ్ ఇన్ అమెరికా రేడియో. కాబట్టి అర్థం చేసుకునే దాంట్లో ఉంది.